హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 7 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా కడిగిన 2 కట్టల వరకు గోంగూరను ఇందులోకి వేసుకోవాలి. ఇలా గోంగూరను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి గోంగూర మగ్గేంత వరకు గోంగూరను మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మగ్గిపోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగిన గోంగూరను పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడిని మనం రోట్లో నూరుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్రని వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూరలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మాత్రమే వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న బుడ్డలు నువ్వుల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న గోంగూరను ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా నూరుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలాగే అన్నంలో కలుపుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.